గూడూరు గ్రామంలో గల శ్రీ మాధవ స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు మనం దర్శనం చేసుకోబోతున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గూడూరులో గల, ఇది పెడన్ నియోజకవర్గంలో ఉందండి మండలం. గూడూరులో గల శ్రీ మాధవ స్వామి వారి దేవస్థానంకి ఈరోజు మనం వచ్చామండి. ఇక్కడ చూడండి, రాజగోపురం ఎంత హైట్లో ఉందో, 4 అంతస్తులండి ఇది రాజగోపురం వచ్చేసి. ఇది అంతా కూడా చుట్టుపక్కల ఏరియా అండి. ఇది మొత్తం కూడా ముందు ఇవి ఇల్లు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు మనం దేవస్థానంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది రాజగోపురం ఎంత బాగుందో. ఇది నూతనంగా నిర్మించారండి రాజగోపురాన్ని. దీనికి కొంచెం హిస్టరీ కూడా ఉంది, మనం లోపల తెలుసుకుందాం. ఇప్పుడే లోపలికి ఎంట్రన్స్ అయ్యాం మనం. మొదటగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుందాం. ఓం శ్రీ మాధవ స్వామి నమః. ఇది టెంపుల్కి వచ్చేసి సరౌండింగ్స్ అండి, ఇదంతా కూడా చుట్టూ ప్రాంతం. అలాగే ఇక్కడ ఒక మందిరం లాగా ఇది లోపల ఉందండి, ఇది చూద్దాం. మొదట ఇక్కడ కాళ్ళు అండ్ చేతులు ఇక్కడ మనం వాష్ చేసుకోవాలి, పంపులు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏదో శిలాఫలకం ఉంటుంది. శ్రీ మాధవ స్వామి వారి దేవస్థానం, శ్రీ స్వామివారి రాజగోపుర నిర్మాణం కీర్తిశేషులు కలపటపు సీతారామయ్య అన్నపూర్ణమ్మ దంపతులచే 1875వ సంవత్సరంలో జరపబడిందంటండి. నూతన రూపు ఆవిష్కరణ అంటే ఈ రాజగోపురం 25/1/1991 సంవత్సరంలో ఇది మళ్ళీ నిర్మించారంటండి. 25/1/1991లో ఈ రాజగోపురాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అంటే ఈ రాజగోపురానికి చాలా హిస్టరీ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ధ్వజస్తంభం కూడా, ఈ ధ్వజస్తంభం కూడా ఏ డేట్ నిర్మించారో అది మనం చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ ధ్వజస్తంభం వచ్చేసి ఈ డేటు నూతన ఆలయ శిఖర ప్రతిష్ట 13/6/2021 అంటండి. శిఖర ప్రతిష్ట శ్రీ దాసాంజనేయ స్వామి వారి నూతన ఆలయ శిఖర ప్రతిష్ట. ఇది ఈ పక్కన ఉందండి, అదేంటిదో చూద్దాం మనం. ధ్వజస్తంభంది కూడా చూడండి, ధ్వజస్తంభం ఎంత బాగుందో. ఇది మొత్తం గ్రానైటే అండి, ఇది ధ్వజస్తంభం. ఇదంతా కూడా చుట్టుప్రక్కల ప్రాంతం అండి టెంపుల్కి. ఇదంతా కూడా, ఇది మొత్తం కూడా చుట్టుపక్కల ప్రాంతం. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా గుడి ఆవరణం ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పక్కన వచ్చేసి స్టోర్ రూమ్ లాగా ఉందండి. మొత్తం కూడా స్వామివారి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దేవస్థానంలో వచ్చేసండి ఈ పక్కన ఒక మండపం కూడా ఉందండి. చాలా బాగుందండి ఈ మండపం. ఈ మండపం హైట్ నుంచి చూస్తే ఇక్కడ గోపురం ఇదంతా కూడా కనిపిస్తుందండి మనకి. చూడండి, వ్యూ ఆఫ్ పాయింట్ చాలా బాగుందండి. ఇక్కడ ఇటు పక్కన చాలా అద్భుతంగా ఉందండి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, ధ్వజస్తంభం ఆర్కిటెక్చర్ కూడా. ఈ మాధవస్వామి దేవస్థానంలో గమనించారండి, ఈ గోపురం పైన వచ్చేసి విష్ణుమూర్తి అండి. ఇదిగోండి, ఈ పైన 2వ అంతస్తు వచ్చేసి ఇక్కడ స్వామివారి ఒక విగ్రహం ఉంది. అలాగే 3వ ప్లేస్లో చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక విగ్రహం ఉందండి. అలాగే 4వ అంతస్తు వైపు చూడండి, ఇక్కడ వచ్చేసి స్వామివారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలండి. ఇక చివరి అంతస్తు వచ్చేసి శిఖరం దగ్గర చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఈ ఏరియాలో వచ్చేసి చాలా పెద్ద గోపురం అండి ఇది. నాకు తెలిసి ఈ పెడన్ నియోజకవర్గంలో ఇంత హైట్ ఉన్న గోపురాన్ని ఇక్కడే చూస్తున్నానండి నేను, మాధవస్వామి వారి టెంపుల్లో. సరే కదా, ఈ మాధవస్వామి టెంపుల్ వచ్చేసి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇది గోపురం కూడా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందండి. ఈ పక్కన వచ్చేసి మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి
ఎంత బాగుందో చూశారు కదా. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చుట్టుప్రక్కల ఏరియా కూడా. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి శిల్పాల యొక్క ఆకృతి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇది లోపల భాగం అండి, మాధవ స్వామివారి ఆలయం అండి, గూడూరులో ఉందండి ఈ ఆలయం వచ్చేసి. ఇదంతా కూడా లోపల భాగం. ఇదంతా కూడా వచ్చేసి లోపల భాగం అండి. వంశం పారంపర్య ధర్మకర్త కలపటపు రామకృష్ణారావు అంటండి. వీళ్ళంతా ఈ గుడి నిర్మాణంలో సహకరించిన వాళ్ళండి. ఇదంతా కూడా లోపలి భాగం అండి ఈ టెంపుల్కి. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ కూడా. ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఈ పక్కన పంతులు గారు అయితే లేరండి లోపల దర్శనం చేసుకోవడానికి. మనం ఇక్కడ అవుట్ సైడ్ తీసుకుంటున్నాము వీడియో. ఇదంతా కూడా ఈ లోపల ఇన్సైడ్ వ్యూ అండి. ఇదంతా కూడా ఈ లోపలికి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మనం ఒక్కసారి టెంపుల్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా టెంపుల్కి ఎడమ వైపు అండి. ఇక్కడ వచ్చేసి కొంచెం పురాతనమైన విగ్రహాలు లాగా ఉన్నాయండి. ఇవి చూద్దాం. ఈ విగ్రహాలు నేమ్స్ వచ్చేసి ఇదిగోండి చూడండి. ఇక్కడ విగ్రహాలు చాలా పురాతనమైన విగ్రహాలండి ఇవి. చూసారా? ఈ మధ్యలో విగ్రహం అనేది పెద్ద విగ్రహం అండి. ఇది మధ్యప్రదేశ్లో ఒకసారి దీన్ని నిర్మాణం చేశారండి. ఆ మోడల్లో ఉంది ఈ విగ్రహం. ఇది ఒక విగ్రహం అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల కూడా మొత్తం గ్రీనరీ ఫీల్డ్స్ అండి. మొత్తం ఆకుపచ్చగానే చక్కగా ఉంది. ఇక్కడ కూలింగ్గా ఇక్కడ రకరకాల వచ్చేసి శ్రీకృష్ణుడివి బొమ్మలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మెమరీ డ్రాయింగ్స్ స్వామివారిది. ఈ పైన వచ్చేసి శ్రీ మహావిష్ణువు ఇక్కడ కొలువై తీరి ఉన్నారండి. పైన కూడా చాలా బాగున్నాయండి విగ్రహాలు ఇవి. ఈ టెంపుల్కి రావడం నేను మొదటిసారి. ఒక పనికి వచ్చి ఇంకో పనికి ఇక్కడికి నేను దిగాల్సి వచ్చింది. సర్లే అని చెప్పి ఇక్కడ టెంపుల్ని షూట్ చేద్దాం అనుకున్నాను. అలాగే ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఇదంతా కూడా వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మందార పువ్వు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం పువ్వులు, రకరకాల పువ్వులు ఉన్నాయండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది టెంపుల్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతం అండి. మొత్తం టెంపుల్కి ఇది కుడివైపునండి. పైన విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. ఇది ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు కూడా అది ఒక గొప్ప కళాకృతి అది. ఇదంతా కూడా పక్కన సైడ్ అండి టెంపుల్కి బ్యాక్ సైడ్. ఇటు పక్కకి వెళ్తే ఏమొస్తుందో మరి చూద్దాం. వెనక సైడ్ ఇదేదో పూల తోటలాగా ఉందండి. మొత్తం కొబ్బరి తోటలాగా ఉంది. మొత్తం ఖాళీ ప్లేస్ మొత్తం ఇది. ఇక్కడ మొక్కలు ఇవి పెంచుతున్నారు. సరే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ స్ట్రైట్ వచ్చేసి గోపురం అండి. ఈ గుడి కట్టి 400 సంవత్సరాల పైన అవుతుందా ఈ దేవాలయం నిర్మించి? ఇది నిర్మించడానికి ప్రధాన కారణాలు ఏంటండి ఇక్కడ? అంతగా మీకు ఐడియా లేదు మరి. ఇది దేవస్థానానికి పక్కన భాగం ఉంది. ఇక్కడ బంగ్లా పింక్ ఇల్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి ఈ మామిడి చెట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది గుడి మాత్రం చాలా సూపర్గా ఉంది. అలాగే మీకు ఈ దేవాలయం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తెలిసింది పెద్దవాళ్ళ ద్వారా. అలాగే వచ్చేసి ఈ దేవస్థానం చాలా అద్భుతంగా ఉందండి. లోపల ప్రశాంతత కూడా చాలా బాగుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మర్చిపోయాను, ఈ దేవస్థానం వచ్చేసండి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలంలో గూడూరులో ఉందండి. శ్రీ మాధవ స్వామి వారి దేవస్థానం అండి. ఇది అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.